హలో ఫ్రెండ్స్, మరణ సమయం వచ్చినప్పుడు దట్టమైన పొగమంచు మరణ దూతలా కనిపిస్తుంది. పెద్ద శరీరం, ఎర్రటి కళ్ళు, పొడవైన గోర్లు మరియు ముఖంలో భయంకరమైన చిరునవ్వు. మరణిస్తున్న వ్యక్తి ముందు వారు వచ్చి అతని ఆత్మను అతని శరీరం నుండి బయటకు తీసి స్వర్గానికి తీసుకువెళ్తారు. ఇది అందరికీ తెలిసిందే, కానీ భూమిపై ఒక ప్రయాణం ఉంది. పూర్తి మరణం తర్వాత ఆత్మ మోక్షాన్ని చేరుకోవడానికి సహాయపడే అనేక ఆచారాలు, పనులు ఉన్నాయి. కానీ ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న లోతైన అర్థం ఇప్పటికీ వినని రహస్యం. అతని శరీరం నుండి ఆత్మను బయటకు తీయగానే అతను బాధపడడం ప్రారంభిస్తాడు. అతను తన శరీరానికి తిరిగి వెళ్ళడానికి తన శాయశక్తిలా ప్రయత్నిస్తాడు. కానీ మరణం దూత అతనిని అడ్డుకుంటాడు. మరణిస్తున్న వ్యక్తికి నీడలు, చెడు ఆత్మలు ఉంటాయంట. మరణం మరియు స్వర్గం మధ్య చిక్కుకున్న వారు కొత్త శరీరం కోసం చూస్తూ ఉంటారు. గరుడ పురాణంలో ఏ పరిస్థితుల్లోనైనా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ముందుగా శరీరానికి స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తారు. మృతదేహం యొక్క చెవి మరియు ముక్కును దూదితో కప్పి మృతదేహం యొక్క 2 కాలివేళ్లను ఒకదానితో ఒకటి కట్టి తులసి ఆకులను నోటిలో ఉంచుతారు. శరీరం శుద్ధి కావడానికి మరియు ఏ రంధ్రం నుండి ఆత్మ ప్రవేశించకుండా ఉండడానికి ఇదంతా జరుగుతుంది. ఈ అన్ని ఆచారాలతో అంతిమ సంస్కారం చేస్తారు. అంతిమ సంస్కారం శరీరాన్ని చందనంతో చేసిన చితిపై ఉంచుతారు. పూజారి శుద్ధి మంత్రాచరణతో పూజారి సిద్ధం చేస్తారు. ఆ తర్వాత పెద్ద కొడుకు లేదా దగ్గరి బంధువు, మగ బంధువు ఎవరైనా సరే అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటిస్తారు. అగ్ని శరీరాన్ని కాల్చేస్తుంది కాబట్టి ఆత్మ భూమి యొక్క బంధం నుండి విముక్తి పొందిందని నమ్ముతారు. కానీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడల్లా తన కుటుంబం వారి కోసం ఏడుస్తుంది. ఆ సమయంలో వారి ప్రియమైన వ్యక్తి వారిని శాశ్వతంగా విడిచిపెట్టారు. వారు ప్రపంచంలోని అన్ని దేవతలకు ప్రార్థిస్తారు, వారి ప్రియమైన వారు తిరిగి రావచ్చేమో అని. శరీరం మంటల్లో కాలిపోయి నాశనం కావడం ఆ వ్యక్తి మన వద్ద లేడని రుజువు చేస్తుంది. అతను తిరిగి వస్తాడనే ఆశ కూడా లేదు. చాలా సమాజాలలో పురుషులు కూడా శిరచ్ఛేదనం అనేది చేసే ఆచారం ఉంది. ఓ కుటుంబంలో విషాదం జరిగిందని ఇది రుజువు చేస్తుంది. ఒక పెద్ద మార్పు వచ్చింది. శరీరాన్ని కాల్చడం, తల నరికివేయడం, ఇవన్నీ ఆ మార్పును అంగీకరించడంలో సహాయపడతాయి. ఆత్మ ప్రయాణం ప్రారంభమైనందున యమలోకం చేరుకోవడానికి ఆత్మ చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది. ప్రమాదకరమైన ప్రయాణం తక్కువ. వణుకుతున్న స్వరంలో చనిపోయిన ఆత్మ అరుస్తూ ఉంటుంది. తన శరీరాన్ని విడిచిపెట్టి యమలోకం వెళ్ళిన ఆత్మ యమదూత చిత్రగుప్తుడు కలిసి తన పనుల గురించి లెక్క తీసుకుంటారు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నన్ను వదిలేయండి, నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి. బాధలో ఉన్న ఆత్మ ఏమి జరిగిందో అర్థం కాదు. అతని శరీరం చనిపోయిందని అతనికి పూర్తిగా అర్థం కాలేదు. కానీ అతనితో నడుస్తున్న యమదూత అతన్ని కొట్టి ఇక నీకు ఇల్లు లేదని గుర్తు చేస్తాడు. అతని స్వంత కుటుంబం తప్ప అతనికి మద్దతు ఇవ్వడానికి ఎవ్వరూ ఉండరు. యమలోకంకు వెళ్లే మార్గంలో చాలా ప్రమాదకరమైనటువంటి దారులు ఉంటాయి. ఆత్మ ఒంటరిగా ఎదుర్కొనే భయానక మలుపులు ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన భాగం వైతర్ని నది. రక్తంతో నిండిన నది. దానిని దాటిన తర్వాత మాత్రమే ఆత్మ అక్కడికి చేరుకోగలదు. యమలోకం నదిని దాటడానికి ఆత్మకి కనీసం 13 రోజులు పడుతుంది. ఈ 13వ రోజు ఆహారం ఆత్మకు ఏమీ ఇవ్వబడదు. ఆత్మ రోజు రోజుకి బలహీనపడుతూ ఉంటుంది. ఆత్మ ముందుకు ప్రయాణాన్ని పూర్తి చేయలేక అదే దారిలో ఇరుక్కుపోతూ ఉంటుంది. దీనిని నివారించడానికి ఒక కర్మ నిర్వహించబడుతుంది, పిండదానం. ఈ పిండదానం పద్ధతి ద్వారా ఆత్మను భూమి మధ్య బంధించవచ్చు. మరియు గరుడ పురాణం ప్రకారం యమలోకం వెళ్లే మార్గంలో 16 వేరువేరు నగరాలు ఉంటాయి. యమదూత ప్రతి నగరం వద్ద కొంతకాలం ఆగుతుంది. అదే సమయంలో 10, 12 తేదీల్లో చేసేదాన్ని ఈ ప్రదేశంలో ఆత్మకు ఆహారం, నీరు లభిస్తూ ఉంటుంది. అది తిన్న తర్వాత మాత్రమే ఆత్మ కష్టమైన ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది. కానీ భూమిపై ఈ ఆచారం 13 రోజుల పాటు కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది. ప్రజలు కలిసి ఉంటారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి సమయం గడుపుతారు, గతం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఈ క్లిష్ట సమయంలో కుటుంబాన్ని ఒకరినొకరు ఆదుకునేలా చేస్తాయి. దీనికి సంబంధించిన కథనం ప్రకారం మహాభారతం యుద్ధం మరియు రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న తర్వాత సాగర్ అనే చాలా శక్తివంతమైన రాజు 60,000 మంది కొడుకులను కలిగి ఉంటాడు. ఒకరోజు రాజు 100 అశ్వమేధ యజ్ఞం చేయాలని నిర్ణయించుకుంటాడు. అశ్వమేధ యజ్ఞం, దీనిలో గుర్రాలని బలి ఇస్తారు. దాని తర్వాత అది పూర్తి చేసిన తర్వాత రాజు తన రాజ్యంలో తన అధికారాన్ని కూడగట్టుకుంటాడు. స్కంద పురాణం ప్రకారం 100 అశ్వమేధ యజ్ఞం పూర్తి చేసిన ఏ రాజు అయినా సరే గుర్రాన్ని చంపగలడు. కాబట్టి రాజు యొక్క 99వ యజ్ఞం పూర్తయిన వెంటనే
ఇంద్రదేవుడు 100వ యజ్ఞంలో గుర్రాన్ని దొంగిలిస్తాడు. రాజకుమారులకు ఈ విషయం తెలియగానే కపిలముని ఇంట్లో దాచిపెడతారు. వారు గుర్రాన్ని చంపడానికి అక్కడికి వెళ్తారు. కానీ కపిలమునికి కోపం వచ్చి వారందరినీ ఒకే స్థలంలో నాశనం చేస్తాడు. సమయం కంటే ముందే చనిపోవడంతో వారి ఆత్మలన్నీ నొప్పితో సంచరించడం ప్రారంభిస్తాయి. రాజు యొక్క మనవడు ఋషికి క్షమాపణ అడుగుతాడు. అతను ఆత్మలకు ఎలా సహాయం చేయగలను అని అడుగుతాడు. అప్పుడు ఋషి వారి బూడిదను గంగలో పోయమని సలహా ఇస్తాడు. ఆ బూడిద నీళ్లకు తగిలిన వెంటనే గంగ 60,000 మంది కుమారులు మోక్షాన్ని పొందారు అని. ఆ తర్వాత అందుకే ఇప్పటికీ ప్రియమైన వారి బూడిదను గంగలో పోస్తూ ఉంటారు. ఈ బూడిదను పోయడంతో పాటు మరణిస్తున్న వ్యక్తి యొక్క ఆత్మకు శాంతిని కలిగించడానికి ఇతర పద్ధతులను ఉపయోగిస్తారు. ఆ కుటుంబానికి ఇదే చివరి వీడ్కోలు అని. దీని ద్వారా వారు ఆ ఆత్మను వారి కుటుంబ సంబంధాల నుండి విడిపిస్తారు మరియు కుటుంబానికి మోక్షం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఒక సభ్యుని మరణం చాలా మార్పులను కలిగించే ఒక సంఘటన. చాలా మంది వ్యక్తులు విడిపోతారు, చాలా కుటుంబాలు విడిపోతారు. మరణం అనేది ఎటువంటి స్థితిలో ప్రతి ఒక్కరిని వివిధ మార్గాల్లో ప్రభావితం చేసే ఒక సంఘటన. ఈ ఆచారాలు కుటుంబాన్ని కలిసి ఉంచుతాయి. శోకం ఉన్న ఇంట్లో ప్రజలు ఎప్పుడూ వస్తారు, వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఇదే కుటుంబం. ఇది కుటుంబమే కాదు, ఇరుగు పొరుగు కూడా ఏదో ఒక విధంగా సహకరించడానికి ప్రయత్నించే సమయం కూడా. ఈ ఆచారాలు మనకు ప్రియమైన వారికి సేవ చేసే అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. వారి మరణాంతరం వారికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి నీళ్లు పోసి అదే సమయంలో మన మనస్సులో ఏముందో వారికి చెప్పి చివరికి వారికి వీడ్కోలు పలుకుతారు. ప్రియమైన వ్యక్తి మరణం నుండి దాటే దశ మార్పు దశ. మీరు మీ తలగొరుగుట్ట మరియు మీ జుట్టు తిరిగి వచ్చే సమయానికి చాలా కాలం గడుస్తూ ఉంటుంది. మరణం జీవితానికి అంతం కాదు, కొత్త ప్రయాణానికి ప్రారంభం. కొత్త జన్మ తీసుకొని మళ్ళీ మొదలవుతుంది. ఆత్మ యొక్క ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇవన్నీ గ్రంథాలలో ఆచారాలు ప్రస్తావించబడ్డాయి. దీని గురించి మీ ఆలోచనలు ఏమిటి? మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్లో తెలియజేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా గోడిప్పర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.